గోదావరికి ఉపనది ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రదాయని. కొన్నేళ్లుగా హైదరాబాద్ నగర దాహాన్ని తీరుస్తున్న గంగా వాహిని. మరే నది నీటికి లేనంత కమ్మదనం, స్వచ్ఛదనం మంజిర నది సొంతం. అలాంటి నది నేడు కాలుష్య కూపంగా మారుతుంది. వ్యర్థ జలాలతో మంజిర నది ప్రవాహం కంపు కొడుతుంది. కాలుష్య కొరలో చిక్కుకొని ఆర్తనాదం చేస్తుంది. మంజీరా అంటేనే స్వచ్ఛత, మధుర జలాలకు మారుపేరు. అలాంటి మంజీరా విషతుల్యంగా మారింది. వాగులోని నీరు కాలుష్య జలాలతో పచ్చగా మారి కంపు కొడుతోంది. జల ప్రవాహం నుంచి దుర్వాసన రావడంతో వాగు పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చూసి మొరవడమే కాని తాకలేని పరిస్థితి అన్నట్లుగా పశుపక్షాదులు సైతం నీటిని తాగలేని పరిస్థితి దాపురించింది. ఆందోళ్ మండల పరిధిలోని చింతకుంట గ్రామ శివారులో మంజీర కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పరిశ్రమల ద్వారా వ్యర్థ జలాలు నక్కవాగు నుంచి మంజీరాలో కలవడంతో నీరు రంగు మారింది. దీంతో వాగులోని నీరంతా విషతుల్యంగా మారింది. వాగులో పారే నీటితో వ్యవసాయాన్ని సాగు చేసే రైతన్నలను విష జలాలు కలవరపెడుతున్నాయి. ఎంతటి వేసవి కాలంలోనైనా వాగులో పారే నీటితో పంట పొలాలను పండించే రైతన్నలు ఈ కాలుష్య నీటితో తమ పంట ఎక్కడ ఎండిపోతుందోనని ఆందోళన పడుతున్నారు. చూడ్డానికి పచ్చగా కనిపిస్తున్న చింతకుంట శివారులోని మంజీరా వాగులో గుర్రపుడెక్క ఇరువైపులా ఏపుగా పెరిగింది. ఇది వాగుపై కిలోమీటర్ల మేర విస్తరించింది. నీటిపై పెరిగిన గుర్రపుడెక్క వాగులోని మంజీరాను మింగేస్తోంది. వాగుపై ఏపుగా పెరిగిన గుర్రపుడెక్క కారణంగా రైతులతో పాటు పశువులు కూడా అందులో పడి రాలేకపోతున్నాయి. చింతకుంట, చిట్కుల్ ఇరు గ్రామాల శివారులో ఉన్న ఈ వాగు మత్స్యకారులకు జీవన ఉపాధిగా మారింది. జలజల పారే మంజీరా నీటిలో చేపల వేటకు వెళ్లి జీవనాన్ని సాగించే మత్స్యకారులు విష జలాలు, గుర్రపుడెక్కతో ఉపాధి కోల్పోతున్నారు. చేపలు పట్టేందుకు వాగులో వలలు వేస్తే గుర్రపుడెక్క కారణంగా చేప వలలో పడకపోగా వల కాస్త చిరిగిపోయి ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు. అదీకాక నక్కవాగు నుంచి వచ్చే వ్యర్థ జలాల కారణంగా చేపలు మృత్యువాత పడుతున్నాయని, దీంతో తమకు జీవన ఉపాధి కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు గోదలకు మంచిగా లేవు, గోదలు దాతలేవు, గొర్రె దాతలేవు, ఏం దాతలేవు. 3 ఏళ్ళ సంవత్సరం ఏమి పెద్ద ఇబ్బంది అవుతున్నది. గొర్రెకు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. కుమ్ముడు ఆసన వస్తున్నాయి. నీళ్లు కూడా ఎంటర్ వాడుతుంటేనేమో నీళ్లు మంచిగా పోతా ఉంటే నీటి ఉంటుండే మనుషులు తానాలు చేయనిక తాగేతందుకు ఎండుగాలము మంచిగా పనిచేస్తుండే. లేకుంటే ఇప్పుడు చాలా 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల వరకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు తానాలు చేయని వాళ్ళు కూడా ఆసన వస్తున్నాయి. నీళ్లు తానాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అడవులను కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈట పోయేందుకు కూడా బుగులు పడుతున్నారు. ఆ నీళ్ళను చూసి చేపలు పడుతున్నారు కూడా పెద్ద ఆసన పడి ఈట కూడా దిగుతలేరు. పక్కనే ఉన్న చిట్కుల్ చాముండేశ్వరి దేవి ఆలయ సన్నిధికి వచ్చే భక్తులు వాగులో స్నానాలు చేయడానికి, కాళ్లు కడుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర వాహినిగా పేరుగాంచిన ఈ మంజీరా వాగు కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో నీటిని తాకేందుకు కూడా భక్తులు ఆసక్తి చూపడం లేదు. వ్యర్థ జలాలు వాగులో కలవడంతో ఆ నీటిని తాకితే చర్మ వ్యాధులు సోకే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. హైదరాబాద్ నుంచి కెమికల్ నీళ్ళు ఇష్టపడికే ఇప్పుడు చేపలు బత్తలేవు, మేము బత్తలేము, గోదరు కూడా తాగి కూడా బోర్ర పడుతున్నాయి. 4 సంవత్సరాల నుంచి కూడా ఇంతే ఉంటుంది. కానీ ఎక్కడేమో ఇప్పుడు చేపలలో వచ్చి తీసేసుకుంటారు, వాళ్ళ మటుకాలు తీసేసుకుంటారు. పశువులు తాగాలంటే పశువులకు ఇబ్బంది అయిపోతుంది. పశువులు అందులో మూతి పెట్టగానే వాసన కొడుతుందేమో అంటే బయటకు వెళ్తున్నాయి. సముద్రం ఉందని సముద్రంలో కొట్టుకొస్తాం. ఓల బాధ పెట్టి ఓలకు నీళ్ళు దాపాలి, ఓల దగ్గర మాట్లాడాలి. మేము మంజీరా వాగు గడ్డితో నిండిపోయింది. గుర్రపుడెక్కల వల్ల మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం దొరకకపోతే మంజీరా నది ఒక చరిత్రగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా నక్కవాగు నుంచి వచ్చే వ్యర్థ జలాలను మంజీరాలో కలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. అలాగే నదిపై ఏపుగా పెరిగిన ఈ గుర్రపుడెక్కను కూడా తొలగించాలని వేడుకుంటున్నారు. వెల్కమ్ బ్యాక్. అమరావతి పునర్నిర్మాణ సభ చాలా గొప్పగా జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఏపీలో జగన్ అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు అమరావతి ప్రజలను ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. మోడీ సహకారంతో చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు. దేశాన్ని అన్ని విధాలుగా గాడిలో పెట్టిన ఏకైక నాయకుడు మోడీ అని కొనియాడారు. ఏపీకి అన్ని విధాలుగా గట్టెక్కించే బాధ్యత నాది అని మోడీ భరోసా ఇచ్చారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్
పార్టీ రీత్యా అమరావతి యొక్క పునఃప్రారంభానికి విచ్చేసిన సందర్భంగా సూపర్ సక్సెస్. అనుకున్న దానికంటే ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఘటన అత్యంత దారుణీయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముష్కరుల దాడి ఒకవైపు, శాంతి భద్రతలు కరువైనప్పటికీ, ప్రమాద పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ జగన్ రెడ్డి, ఈ ముష్కరుడు ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా సర్వనాశనం, ముఖ్యంగా అమరావతిని దీన్ని గాడిలో పెట్టడానికి రీస్టార్ట్ కార్యక్రమం ఆ రోజు 10 ఏళ్ల కిందట స్టార్ట్. 2015లో ఇదే అమరావతికి చాలా హేళనగా మాట్లాడినారు, ఏం చేశాడు అని. దాన్ని దృష్టిలో పెట్టుకొని 15లో, మరియు ఈరోజు 10 ఏళ్ల తర్వాత రీస్టార్ట్ 25. దాన్ని మరొక 3 ఏళ్లలో ఫైనల్ చేసే బాధ్యత కూడా మా మోడీ గారిదే. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు. ఎన్ని వేల కోట్లైనా మేము ఆంధ్రప్రదేశ్ను వికసిత ఆంధ్రప్రదేశ్గా, వికసిత భారత్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. గతంలో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును గమనించిన తర్వాత ఏ విధంగా చేయాలా అనేది ఆయన నేర్చుకున్న తర్వాత, ఇతను మాత్రమే చేయగలడు అని చెప్పిన తర్వాత, అందులో ఇక్కడ ఎన్డీఏ కూటమి, జనసేన తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మేమున్నాం బీజేపీ తరఫున 58,000 కోట్లతో, అందులో 49,000 కోట్లు ఓన్లీ అమరావతి, 9,000 కోట్లు వివిధ పథకాలు, 72 స్కీములు వరుస పెట్టి చదివినాడు. అదే కాకుండా పోలవరం రైతులకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం. ఒకవైపు రైతులను, ఒకవైపు యువత, ఒకవైపు నారీ శక్తి, మరియు పేదలను నివారణ కోసం. సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చిరంజిత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2016లో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ జరిగి ఉంటే ఆధారాలు కనిపించాలి కదా అని ఆయన ప్రశ్నించారు. ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం ఆధారాలు చూపించలేదని విమర్శించారు. తాను మొదటి నుంచి దీనిపై ఆధారాలు అడుగుతున్నానని, అయితే ప్రస్తుతం బాధితుల గాయాలు మానపడటమే ముఖ్యమని, దోషులను గుర్తించి శిక్షించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. చిరంజిత్ సింగ్ చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ మరోసారి సైన్యాన్ని, వైమానిక దళాన్ని కించపరుస్తుందని బీజేపీ విమర్శించింది. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని పాకిస్తాన్ని అంగీకరించినా కాంగ్రెస్ మాత్రం సైన్యం అబద్దం చెబుతుందని ఆరోపిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు అనుమానం ఉంటే పాకిస్తాన్ వెళ్లి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం సరికాదని బీజేపీ నేతలు అన్నారు. కాంగ్రెస్ పాక్ ఉగ్రవాదాన్ని సమర్థిస్తుందని, సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. మరోవైపు చన్నీ తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. తాను సర్జికల్ స్ట్రైక్స్ పై ఎలాంటి ఆధారాలు అడగలేదని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని, పాకిస్తాన్పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలకు, దేశానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నామని, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చిన ఒమర్ అబ్దుల్లా దాదాపు అరగంట పాటు మోదీతో చర్చించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పరిస్థితుల గురించి మోదీకి ఒమర్ అబ్దుల్లా వివరించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. పహల్గాం పరిస్థితిపై ప్రత్యేకంగా మోదీ ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 2న పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత మోదీతో ఒమర్ అబ్దుల్లా సమావేశం కావడం ఇది తొలిసారి. ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం తలపిస్తుంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూభాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్ ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తుంది. పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరిబిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తుంది. సింధు జలాలను పాక్ వెళ్లకుండా నిలిపివేయడం, భారత్లో పాకిస్తాన్కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ ఛానళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం, ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటక మంత్రి బిజెట్ జమీర్ అహ్మద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మాహుతికి తనకొక బాంబు ఇవ్వాలని దానిని తీసుకుని పాక్పై దాడి చేస్తా అన్నారు. పాకిస్తాన్ను ఎప్పటికీ భారత్కు శత్రు దేశమే అన్న బిజెట్ జమీర్ అహ్మద్ ఖాన్ మోదీ, అమిత్ షా అంగీకరిస్తే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు తాను సిద్ధమేనన్నారు. ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಭಾಳ ಸತಿ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ವಿ ಆರ್ ಇಂಡಿಯನ್ಸ್, ವಿ ಆರ್ ಹಿಂದೂಸ್ತಾನಿ. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಆಸ್ ಎ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲು ಸಿದ್ಧ. ನಾನೇ ಹೋಗ್ತೀನಿ ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಡೀರಿ ಹೋಗ್ಬಿಡುವ, ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ. ಬೇಕಾದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಗ್ ಹಾಕ್ತೀನಿ ನಾನು. ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಲ್ಲ ಕೇಳಿಲಿ, ನಾನು ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲ ಮೇಲೆ ಆಣೆ, ದೇವ್ರ ಮೇಲೆ ಆಣೆ ಕಟ್ಕೊಂಡು ನಾನು ಪಾಕಿಸ್ತಾನ ಹೋಗ್ತೀನಿ. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కి ఎగుమతులు దిగుమతులను నిలిపివేస్తున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వుల్ని జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్థిక మూలాలను చావదెబ్బతీసే ప్రయత్నాల్ని భారత్ ముమ్మరం చేసింది. తాజాగా పాకిస్తాన్ అధికారిక, అనధికారిక దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ పరిమితిని విధించింది. అయితే ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాలంటే భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరమని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాక్ కవ్వింపు చర్యలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. ఇదే క్రమంలో పాక్ ఓ క్షిపణిని ప్రయోగించింది. సర్ఫేస్ టు సర్ఫేస్ అబ్దలి బాలిస్టిక్ క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది. సుమారు 450 కిలోమీటర్ల దూరం ఆ క్షిపణి ప్రయాణించగలదు. పహల్గాం ఉగ్రదాడి ఉద్రిక్తాల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ సైనిక విన్యాసాలు చేపడుతున్నది. దానిలో భాగంగా క్షిపణి పరీక్ష జరిగినట్లు తెలుస్తుంది. అబ్దలి వెపన్ సిస్టమ్ను పాకిస్తాన్ టెస్టు చేసింది. ఇండస్ విన్యాసాల్లో భాగంగా ఆ వెపన్ వ్యవస్థను పరీక్షించినట్లు ఇస్లామాబాద్ తెలిపింది. భారత్ పాక్ మధ్య సింధు నది జలాల వివాదం కొనసాగుతుంది. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. భారత్ చర్యతో పాకిస్తాన్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సింధు నది జలాలు తగ్గితే తమ వ్యవసాయ రంగం కుప్పకూలుతుందని, అది తమ దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు అని పాక్ నేతలు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్పై పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ నోరు పారేసుకున్నారు. సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా దాన్ని ధ్వంసం చేస్తామంటూ నేరుగా అవాకులు చెవాకులు పేలారు. బ్యాక్ టు న్యూస్. ఎండ తీవ్రతతో ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని ప్రదేశంలో కనీస వసతులు కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. తాగుదామంటే నీళ్లు లేక, కాసేపు సేద తీరుదామంటే నీడ లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అందుబాటులో లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీల బాధలు వర్ణనాతీతం. ఉపాధి హామీ పనుల వద్ద కనీస మౌలిక వసతులు లేకపోవడంతో కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 1,23,000 ఉపాధి హామీ జాబ్ కార్డ్స్ ఉండగా 2,43,000 మంది కూలీలు ఉన్నారు. ఇందులో 91,000 జాబ్ కార్డ్స్ యాక్టివ్ లో ఉండగా 1,70,000 మంది నిత్యం కూలి పనులకు వెళుతున్నారు. గ్రామాల్లో కూలీల వలస నివారణకు గాను 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టారు. కూలీలకు ఉపాధి కల్పించేందుకు సంవత్సరంలో 100 రోజులు పనులు కల్పిస్తున్నారు. కూలీల వేతనాలు కూడా పెంచారు. కానీ పనుల వద్ద మాత్రం సౌకర్యాలు కల్పించకపోవడంలో అధికారులు విమర్శల పాలవుతున్నారు. కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం లేదు. మెడికల్ కిట్లు సైతం అందజేయడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలకు పనిచేస్తున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అధికారులు అందుబాటులో ఉంచాలి. మంచినీటిని ఏర్పాటు చేయాలి. కానీ
తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో ఇంటి వద్ద నుంచి బాటిల్స్ తెచ్చుకొని కూలీలు తాగుతున్నారు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో కూలీలు ఎండలోనే పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 2 నెలలుగా ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మే నెలలో పనులు మరింత వేగవంతంగా జరుగుతాయని ఏపీఓలు చెబుతున్నారు. ఎండ తీవ్రత పెరుగుతూ ఉండడంతో పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పనులకు వచ్చే కూలీల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు గాను నూతన సాంకేతిక పద్ధతిని అవలంబిస్తున్నారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పనులకు హాజరైన వారి వివరాలను పోర్టల్లో నమోదు చేస్తున్నారు. కొలత ప్రకారం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మాకు 300 రూపాయలు పడాలి. కొలతతోటి ఇస్తాను, కొలతతోటి తీసుకెళ్తాన్నాం. నీళ్ల సౌలత్ లేదు, టెంట్ సౌకర్యం లేదు. ఇంకా నైనా మాకు డబ్బులు పడతలేవు. 2 నెల 3 తారీఖు నుండి పని చాలా అయింది. అప్పటి నుండి మాకు డబ్బులు పడటం లేదు. కింద పడ్డా దెబ్బ తాకినా మాకు ORS ప్యాకెట్ లేదు, ఏ టాబ్లెట్లు కూడా మాకు లేదు ఆధారం. ఇకనైనా మాకు తాగునీటి సౌకర్యం కల్పించండి. కనీసం టెంట్ అయినా వేయండి. ఎండకు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉపాధి హామీ పథకంలోని చట్టం ప్రకారం కూలీలు పనిచేసిన 21 రోజుల్లోనే వేతనాలు అందించాలి. కానీ ఫిబ్రవరి 2వ వారం నుంచి ఇప్పటి వరకు కూలీలకు వేతనాలు అందలేదు. జిల్లాలో 2004-2025 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 2వ వారం నుంచి మార్చి 31 వరకు ఉపాధి పనులు చేపట్టిన 70,614 మంది కూలీలకు సంబంధించి 6.65 కోట్ల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 74,862 మంది కూలీలు పనులకు వెళ్లగా వీరికి అందాల్సిన 7.61 కోట్లు రాలేదు. మొత్తంగా దాదాపు 2.5 నెలలకు సంబంధించిన 14,27,000 కోట్లు ఉపాధి కూలీల ఖాతాలో జమ కావాల్సి ఉంది. అయితే వానాకాలం పంటల సాగు ముగిశాక రైతు కూలీలకు పని దొరకకపోవడంతో ఉపాధి పనులకు వెళ్లేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే 20 వారాలకు సంబంధించిన వేతనాల చెల్లింపు పూర్తిగా ఆగిపోవడంతో కూలీలకు కుటుంబ పోషణ భారంగా మారింది. జిల్లాల్లో ఎక్కువగా కూలీలకు సంబంధించి పోస్టాఫీస్ ఖాతాలోనే వేతనాలు జమవుతూ ఉంటాయి. దీంతో వేతనాలు వచ్చాయో లేదో తెలియక కూలీలు నిత్యం పోస్టాఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఉపాధి హామీ కూలీల పని స్థలాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని, కూలీలకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. దెబ్బలు తలుగుతాయి. దెబ్బలు తలిగిన వాళ్ళకు కూడా కూలి కట్టియాలి. నిన్నో పెద్ద మనిషి పడిపోయిండు, ఆయనకు కూడా చూడాలి. అది సమీక్ష. ఈ పని కూడా మాకు పెట్టాలి. మాకు సైకిల్ లేదు, ఏది లేదు. మాకు ఇప్పుడు బుక్కు నిండేదాకానైతే మాకు పని పెట్టాలి. మేమే బాటలు తెచ్చుకున్నాడు, అవి వేడి నీళ్లు తాగి నేడి పడతాను. ఆ సమస్య కూడా ఉన్నది. తిండేదాకా పెట్టాలి. మాకు ఇంత మందం తెగుతలేదు. తెగితే మంచిగానే చేస్తాం. టైంకి వెళ్ళిపోతాం, కానీ తెగక టైం ఎక్కువ పడతాం. ఉపాధి హామీ పనుల వద్ద మౌలిక వసతులు లేకపోవడంతో కూలీలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. పనులు జరిగే ప్రదేశం వద్ద టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో చెట్ల కింద కాసేపు తలదాచుకుని సేద తీరుతున్నారు. టెంట్లు లేకపోవడంతో మెడికల్ కిట్లు ఇవ్వకపోవడం, మంచినీటి సౌకర్యం కల్పించకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రభుత్వం ఇప్పటికైనా మౌలిక వసతులు కల్పించాలని ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. చెర్ల మండలంలో ఏజెన్సీ ప్రాంత యువత కోసం 16 క్రీడా ప్రాంగణాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. అయితే అవి ఆడుకోవడానికి వీలు లేకుండా గుట్టల మధ్యలో ఏర్పాటు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని యువత పేరిట వృధా చేశారని మండిపడుతున్నారు. ప్రారంభానికి నోచుకోకుండానే పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న క్రీడా ప్రాంగణాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని దండుపేట కాలనీలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు అధ్వానంగా మారిపోయాయి. అంతేకాదు క్రీడా ప్రాంగణంలో పిల్లలు ఆడుకోవడానికి కూడా కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. ఏదో మొక్కుబడిగా వాలీబాల్ ఆడేందుకు 2 స్తంభాలను మాత్రము ఏర్పాటు చేశారు. ఆట స్థలంలో రాళ్లు, గుట్టలు అలానే ఉన్నాయి. ఇలాంటి ప్రదేశంలో క్రీడాకారులు ఆడితే వచ్చే ఆరోగ్యం కన్నా జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. మరోవైపు క్రీడా ప్రాంగణాల పేరిట ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడుతున్నారు. ఇక దేవనగరంలోని క్రీడా ప్రాంగణాన్ని మొక్కుబడిగానే ఏర్పాటు చేశారని మండిపడుతున్నారు స్థానికులు. అక్కడ గ్రావెల్ తవ్వకాలకు మాత్రమే ఉపయోగపడే
విధంగా ఉందన్నారు. ప్రాంగణాన్ని ఆడుకోవడానికి గాయాలు కాకుండా ఉండేలా ఏర్పాటు చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉందంటున్నారు. ఇది కాంట్రాక్టర్లకు కాసులు కురిపించే మైదానమే కానీ క్రీడలకు ఉపయోగం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతూ క్రీడాభివృద్ధికి ఎంతో దోహదపడే క్రీడా మైదానం అధ్వానంగా మారడంపై యువత మండిపడుతుంది. ప్రాంగణంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి ఆ ఆట ప్రాంగణంలో కొండలు, రాళ్లను కూడా క్లీన్ చేయలేదంటున్నారు. ఆటలతో అంతర్జాతీయ గుర్తింపు పొందాలనుకునే యువత ఇప్పుడు ఆ క్రీడా ప్రాంగణంలోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. క్రీడలకి 16 క్రీడా మైదానాలను ఏర్పాటు చేసింది. కాకపోతే అది ఏ విధంగా ఉపయోగపడకరంగా లేదు. గుట్టలు దవ్వారు, చెట్లను నరికారు, కానీ అది ఏ విధంగా కూడా క్రీడ ఆడుకోవడానికి క్రీడా మైదానాలకు ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి. నిధులు మొత్తం దుర్వినియోగం చేశారు. చీర చూస్తే బోర్డులు కూడా పాడైపోయాయి, రాడ్లు వేశారు. అంతే తప్పించి క్రీడాకారులకి క్రీడలు ఆడుకోవడానికి ఎలాంటి లేదు. ఇది ఏజెన్సీ ప్రాంతం అయింది, ట్రైబల్ ఏరియా. అందరూ క్రీడలు ఆడుకుంటే ఎలాంటి వేరే కార్యక్రమాలు కూడా విధవకుండా ఉండడానికి బాగుండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయినా ఈ క్రీడా మైదానాన్ని బాగు చేసి క్రీడాకారులను కొంచెం అభివృద్ధి చేస్తే వాళ్ళు కూడా వేరే విధంగా డెవలప్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ఇటువంటి పనికిరాని క్రీడా మైదానాలు ఏర్పాటు చేసిన వారిపై ఇప్పటి ప్రభుత్వం దృష్టి సారించి వాటిని క్రీడాకారులకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇక్కడి క్రీడాకారులు కోరుతున్నారు. ఉగ్రవాదుల్ని వారి మద్దతుదారుల అంతు చూస్తామని మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతిపెద్ద వినాశకారి అన్న మోదీ ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పెహల్గాం ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. सहमति पत्रों का आदान प्रदान हुआ। इनमें कृषि और आयुर्वेद एवं परंपरागत चिकित्सा पद्धतियों में सहयोग। एक मत है कि आतंकवाद मानवता के लिए सबसे बड़ा खतरा है। पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसो और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया। वी आर कमिटेड टू टेक firm and decisive action against terrorists and those who support them. We thank Angola for their support in our fight against cross-border terrorism. हमने अपनी एनर्जी साझेदारी को व्यापक बनाने का निर्णय लिया है। मुझे यह घोषणा करते हुए खुशी है कि अंगोला की सेनाओं के आधुनिकीकरण के लिए $200 मिलियन की डिफेंस क्रेडिट लाइन को स्वीकृति दी गई है। रक्षा प्लेटफॉर्म्स के रिपेयर और ओवरहॉल और सप्लाई पर भी बात हुई है। पिछले 10 वर्षों में हमने अफ्रीका में 17 नई एम्बेसीज खोली है। $12 बिलियन से अधिक की क्रेडिट लाइन्स अफ्रीका के लिए आवंटित की गई है। साथ ही अफ्रीका के देशों को $700 मिलियन की ग्रांट सहायता दी गई है। अफ्रीका के 8 देशों में वोकेशनल ट्रेनिंग सेंटर खोले गए हैं। अफ्रीका के 5 देशों के साथ हम डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर में सहयोग कर रहे हैं। పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఉగ్రదాడిపై ఇవాళ ఎన్ఐఏ కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. ఇప్పటి వరకు 3000 మందిని ఎన్ఐఏ విచారించింది. 100కు పైగా ప్రాంతాల్లో బలగాల సోదాలు నిర్వహించింది. నేడు హోంశాఖకు ఎన్ఐఏ డీజీ నివేదిక సమర్పించనుంది. పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఉగ్రదాడిపై ఇవాళ ఎన్ఐఏ కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. ఇప్పటి వరకు 3000 మందిని ఎన్ఐఏ విచారించింది. 100కు పైగా ప్రాంతాల్లో బలగాలు సోదాలు నిర్వహించింది. నేడు హోంశాఖకు ఎన్ఐఏ డీజీ నివేదిక సమర్పించనుంది. డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊహించని పరిణామం ఎదురైంది. జైలు జీవితం అనుభవిస్తున్న వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన విజయవాడ సబ్ జైలు అధికారులు అతని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే గత కొన్ని రోజులుగా బ్యాక్ పెయిన్ అలాగే కాళ్లు వాయడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు వల్లభనేని వంశీ. అయితే ఆ సమస్య తీవ్రతరం కావడంతో కాస్త అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వెంటనే ఆసుపత్రికి తరలించారు. వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు కూడా చేయించారు. గుండె సంబంధిత టెస్టులు, బ్లడ్ టెస్టు చేశారు. పరీక్షల అనంతరం తిరిగి విజయవాడ జైలుకు వంశీని తరలించారు. వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊహించని పరిణామం ఎదురైంది. జైలు జీవితం అనుభవిస్తున్న వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన విజయవాడ సబ్ జైలు అధికారులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా బ్యాక్ పెయిన్ అలాగే కాళ్లు వాయడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు వల్లభనేని వంశీ. అయితే ఆ సమస్య తీవ్రతరం కావడంతో కాస్త అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వెంటనే ఆసుపత్రికి తరలించారు. వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు కూడా చేయించారు. గుండె సంబంధిత టెస్టులు, బ్లడ్ టెస్టు చేశారు. పరీక్షల అనంతరం తిరిగి విజయవాడ జైలుకు వంశీని తరలించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్ల నిర్మాణం వేగవంతమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్లుగా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ 33 జిల్లాలో 32 జిల్లాల నుంచి జాతీయ రహదారులు వెళ్తున్నట్టు చెప్పారు. రోడ్లు అభివృద్ధి చెందినప్పుడే పెట్టుబడులు వస్తాయన్నారు. 2014లో తెలంగాణలో 2500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండేవి. 10 ఏళ్ల తర్వాత అవి 5200 కిలోమీటర్లకు చేరుకున్నాయన్నారు. తెలంగాణలో రింగు రోడ్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. అనుసంధానం కోసం మోడీ ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు పెడుతుందన్నారు. పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తున్నామన్నారు. హైదరాబాద్, విజయవాడ మధ్య 6 లైన్ల రహదారికి యత్నిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర రాజధానులతో కనెక్టివిటీ చేయాలనుకున్నటువంటి ఈ యొక్క జాతీయ రహదారులు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలను కూడా కనెక్టివిటీ చేసేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్నాం. మన తెలంగాణలో ఉన్నటువంటి ఆ 33 జిల్లాలలో 32 జిల్లాలతో తెలంగాణలో నేషనల్ హైవేతో జాతీయ రహదారులతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కనెక్ట్ చేసిందనే విషయాన్ని ఈరోజు మనం చేస్తా ఉన్నాం. అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ నేషనల్ హైవే ఈరోజు 32 జిల్లాలలో కేంద్రాలతో తక్కువ సమయంలోనే పూర్తి చేశామని సందర్భంగా మనం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిధుల కొరత లేకుండా కనెక్టివిటీ విషయంలో, అది ఎయిర్పోర్ట్ల విషయం కావచ్చు, పోర్టుల విషయం కావచ్చు, రైల్ కనెక్టివిటీ విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, ఇంటర్నెట్ టెలి నెట్వర్క్ విషయంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున నిధుల కొరత లేకుండా ఖర్చు పెడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా వేగవంతంగా ఈ యొక్క రంగాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్తా ఉంది. 2014లో మన తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈరోజు సుమారు 5200 కిలోమీటర్ల జాతీయ రహదారి పెరగడం జరిగింది. అనేక కొత్త ప్రాజెక్టులు ప్లానింగ్ లో ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా తెలంగాణకు సాధించింది ఏం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణకు జరిగే నష్టంపై నోరు మెదపకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మరోవైపు ఉపాధి హామీ కూలీలకు 4 నెలలుగా వేతనాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని, వారి జీవితాలతో ఆడుకుంటుందని హరీష్ రావు మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రానికి మంజూరైన పని దినాలను కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించడం శోచనీయమని అన్నారు. 2024-25లో 12.22 కోట్ల పని దినాలు మంజూరు చేయగా ఈ సంవత్సరం కేవలం 6.5 కోట్ల పని దినాలకే పరిమితం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 మంది ఎంపీలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నరేగా పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 4 నెలల వేతనాలు చెల్లించాలని హరీష్ రావు కోరారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్ చేశారు. తెలంగాణ స్టేట్ కి కొత్త ప్రెసిడెంట్ జల్దీగా డిక్లేర్ చేయండి రాజాసింగ్ జాతీయ నాయకత్వానికి నివేదించారు. టైంపాస్ మీటింగ్లకు అలసిపోయామని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రేపు మరోసారి పార్టీ కార్యాలయంలో టైంపాస్ మీటింగ్ ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. చంద్రబాబు జిమ్మికులను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతిని విధ్వంసం చేస్తుంది చంద్రబాబు అన్నారు ఆయన. తాను ముఖాన మట్టి కొట్టారని గతంలో చంద్రబాబు అనలేదా అని గుర్తు చేశారు రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అనే ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు అంబటి. మోదీ పాచిపోయిన లడ్డులు ఇచ్చారని నాడు పవన్ విమర్శించలేదని రాంబాబు అన్నారు. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. 5 సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అమరావతికి పేరు పెట్టింది చంద్రబాబే, అమరావతిని విధ్వంసం చేస్తుంది కూడా చంద్రబాబే. ఇది గమనించమని కోరుతూ ఉన్నా నేను. ఆర్థిక వనరులు లేవు, ఆ రోజున చెప్పాం, ఈ రోజున చంద్రబాబు అదే చెప్తున్నాడు. లేక మోడీ గారు, మీ అవసరం మోడీ గారికి, మోడీ అవసరం మీకు ఉంది కాబట్టి ఆయన అప్పిప్పించే కార్యక్రమంలో ఆయన ఉంటే మీరు తీసుకొస్తే ఏం చేస్తున్నారండి అప్పుని? 5 సంవత్సరాల్లో అమరావతి